సో కోఆర్డినేట్ జామెట్రీ రావాలి అంటే ముందుగా మీరు ఇది బేసిక్స్ అమ్మా, ఈ బేసిక్స్ నేర్చుకుంటే బాగుంటుంది. చూడండి, x+2 అంటే ఇది a+b² ఫార్ములా ఉంది. సో a+b² ఫార్ములా ఉంటే మొత్తం మనకి 3 టర్మ్స్ వస్తాయి అమ్మా. అండ్ a-b² ఫార్ములా ఉన్న 3 టర్మ్స్ సేమ్ వస్తాయి, బట్ 2 దగ్గర మైనస్ మారుతుంది, సైన్ చేంజ్ అవుతుంది. ఇది a+b² ఫార్ములా. ఇలాంటివి మనకు అవసరం వస్తాయి. ఇది తెలుసుకుంటే ఈజీగా ఫస్ట్ ఎక్సర్సైజ్ కంప్లీట్ అయిపోతుంది మనకి. సో చూడండి, ఇక ఇది ఉందనుకోండి, a² + b² + 2 × a × b. ఇక్కడ నేను ఏబీలు రాయాల, ఎందుకంటే మనకి ఏబీలు లేవు. ఏకి బికి బదులుగా ఎక్స్ 2లు ఉన్నాయి. సో ఏ ప్లేస్లో ఎక్స్ ఉంది, a² ప్లేస్లో x² ప్లస్ b² రాయాలి, కానీ b ప్లేస్లో 2 ఉంది. సో 2². అలాగే 2 × a × b. జాగ్రత్త అమ్మా, ఇది మొత్తం కూడా 2 × a × b మొత్తం 3 మల్టిప్లై చేసి సింగిల్ టర్మ్గా రాసుకోవాలి. సో 2a అంటే a ప్లేస్లో x ఉంది, b ప్లేస్లో 2 ఉంది. ఈ మొత్తాన్ని సింప్లిఫై చేసి రాసేస్తాం అన్నమాట మనం. సో ఈ మొత్తాన్ని సింప్లిఫై చేస్తే ఇది x² అవుతుంది, ఇది 4 అవుతుంది, ప్లస్ ఇది 4x. జాగ్రత్తమా, ఇక్కడ నంబర్స్ మొత్తం మల్టిప్లై చేసి తర్వాత వేరియబుల్స్ రాసుకోండి. అట్లాగే ఇక్కడికి వచ్చేసారనుకోండి, a-b² ఫార్ములా ఉంది, ఇదేమో a+b² ఫార్ములా ఉంది. ఇది ఈ క్వశ్చన్ వచ్చేసి a-b² ఫార్ములా ఉన్నప్పుడు ఒక -2 అని మాత్రమే చేంజ్ అవుతుంది, మిగతాదంతా యాజ్ ఇట్ ఈజ్ గా రాస్తాం. సో a² + b² - 2 × a × b వస్తుంది. సో ఇక్కడ ఏ ప్లేస్ లో y ఉంది కాబట్టి a² అంటే y² ప్లస్ b ప్లేస్ లో -3 రాయకండి అమ్మా, ఆల్రెడీ మైనస్ ఉండటం వల్ల ఇక్కడ సైన్ చేంజ్ అయిపోయింది. సో మీరు కేర్ఫుల్ గా ఉండండి. ఇక్కడ -3 కాదు, 3b² -2 a ప్లేస్ లో y, b ప్లేస్ లో 3 అన్నమాట. ఇది ఎక్స్పాండ్ చేయడం. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు y² + 9. ఈ నంబర్స్ మొత్తం మల్టిప్లై చేస్తే -6y అవుతుందమ్మా దీని వాల్యూ. ఇదిగోండి, ఇక్కడికి రండి. మీరు ఏదేదో ఫార్ములాస్, a-b² ఫార్ములాస్ మీ సొంత తెలివితేటలు ఉపయోగించి ఏదేదో చేసేస్తూ ఉంటారమ్మా. బట్ మీరు ఆ ఫార్ములా అప్లై చేయాలంటే మస్ట్ అండ్ షుడ్ గా ఆ ఫార్ములా ఫామ్ లో ఉండాలి. ఒక నంబరు ఇంకొక నంబరు మధ్యలో ప్లస్ ఉండాలి, లేదా మధ్యలో మైనస్ ఉండాలి, అంతే. ఇక్కడ అలా లేదు, మనకి ఆ ఫామ్ లో లేదు. ఆ ఫామ్ లోకి మార్చుకోండి. ఎలా మార్చుకోవాలి? పైన హోల్ పవర్ 2 ఉంది, అలా పైన హోల్ పవర్ 2 ఉంది అంటే కంపల్సరిగా ఈ లోపల ఉన్న నంబర్స్ యొక్క అన్నిటికీ సైన్లు మార్చేసేయచ్చు. అంటే -yని +y గా రాసుకోవచ్చు, -2ని +2గా రాసుకోవచ్చు. సార్ ఎందుకు ఇలా రాస్తున్నారు అంటే, ఒక స్క్వేర్ ఉన్నప్పుడు ఇక్కడ చూడండి అమ్మా, -2² ఉన్నా లేదా 2² ఉన్నా మనకు ఆన్సర్ ఒకే విధంగా వస్తుంది. అంటే స్క్వేర్ ఉన్నప్పుడు మీరు -2 రాసినా 2 రాసినా ఆన్సర్ సేమ్ వస్తుంది. ఏమొస్తుంది? ఇక్కడ +4 వస్తుంది, ఇక్కడ కూడా +4 వస్తుంది. అంతేకాదు, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. 3 - 5² ఉన్నా 5 - 3² ఉన్నా రెండింటికి ఆన్సర్ సేమే. 3 - 5 అంటే -2² మరి -2² అంటే నథింగ్ బట్ 4 కదమ్మా. అట్లాగే 5 - 3 అంటే 3² 2² = 4 కదా. అంటే ఇలా స్క్వేర్లు ఉన్నప్పుడు మీరు చేంజ్ చేసి రాసిన ఒకటే ఆన్సర్ వస్తుంది. సపోజ్ -3 - 2 ఉంది, హోల్² అని ఇచ్చారు, మీరు చేంజ్ చేయండి. -3 అంటే +3గా రాసుకోండి, -2 అంటే +2గా రాసుకోండి. ఏం జరిగిద్దో చూడండి. సో ఇక్కడ -3 - 2 -5² దిస్ ఈక్వల్ టు 25 అయింది. అట్లా ఇక్కడ చూడండి,
+3 +2 ఈక్వల్ టు +5 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 25 అయింది. దీనికి సేమ్ వచ్చిందా లేదా? అంటే ఇక్కడ సైన్లో ఉన్నప్పుడు చేంజ్ చేసినా సరే అది కూడా హోల్ స్క్వేర్ ఉన్నప్పుడు దాని వాల్యూ సేమ్ వస్తుంది కానీ ఏమీ మారదు. దీని కాన్సెప్ట్ ఇక్కడ యూజ్ చేసుకుంటున్నాం. అది సో ఇక y+2 హోల్ స్క్వేర్ పైన చెప్పిన విధంగా చేసేయచ్చు. అలాగే ఇక్కడ ఏం చేయాలి? -yని +y గాను +3ని -3. జాగ్రత్త అమ్మా, మైనస్నే కాదు ప్లస్ ఉన్నా సరే సైన్ మార్చాలి. సో మైనస్ ఒకటే కాదు, సైన్లు మారిస్తే రెండిటికి మార్చాలి. సో -y +y గాను +3 -3 గాను మార్చేయండి. ఇంక ఇప్పుడు అప్లై చేయండి a-b హోల్ స్క్వేర్ ఫార్ములా. అలాగే ఇక్కడ చూడండి, -y ముందుగా -(-+5) అని రాసుకోండి అమ్మ. ఆ తర్వాత ఇది మళ్ళీ a+b కానీ a-b హోల్ స్క్వేర్ ఫార్ములో కానీ లేదు. సో దిస్ ఈక్వల్ టు -yని +y గాను +5ని -5 గాను మార్చుకుంటే ఇప్పుడు ఇది a-b హోల్ స్క్వేర్ ఫార్ములా వచ్చింది. మీరు అప్లై చేసేయచ్చు. సో మీరు ఎక్కువగా చేస్తున్న మిస్టేక్స్ ఇక్కడే ఉన్నాయమ్మా. సో బీ కేర్ఫుల్. ఇది కరెక్ట్గా చేసుకోండి. మీకు ఇంకా ఆల్మోస్ట్ మిస్టేక్స్ అయితే ఏమీ రావు. జాగ్రత్తగా చేసుకోండి. ఓకేనా?